నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ ఈరోజు గురజాల నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల ప్రచారం జరగబోతుంది ఈ వార్డులో. మరి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? గురజాల నియోజకవర్గంలో ప్రతి గడప గడపకి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటా వైఎస్ఆర్సీపీ ప్రతి ఇంటికి వెళ్ళబోతున్నాము. వాళ్ళ సమస్యలు తెలుసుకొని రేపు జగన్మోహన్ రెడ్డి గారి విజయానికి అందరం బావుట ఎగరేస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చెల్లెల షర్మిల గారు అయితే జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందనేసి మాట్లాడుతున్నారు కదా. ఇక్కడ షర్మిల కాదమ్మా, రాష్ట్రం మొత్తం కూడా అక్క చెల్లెలందరూ కూడా జగనన్న గారికి అందరూ కూడా ఆడపడుచులే. వాళ్ళందరం కూడా మేమందరం తోడున్నాం. జగనన్న విజయబాట ఎగరేయడానికి మేమందరం కూడా తోడ్పాటు చేసి మహిళలందరూ కూడా రాష్ట్రం మొత్తం మహిళలందరూ కూడా జగనన్నకు తోడుగున్నామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. పెమ్మసాని చంద్రశేఖర్ గారు చెప్తున్నారు కదా, ఈ పాలనలో నిరుద్యోగత ఎక్కువైందనేసి మాట్లాడుతున్నారు. నిరుద్యోగం అని చెప్తే ఇవాళ వాలంటీర్లు ఎంతమంది ఉన్నారో మీకు తెలుసు, సచివాలయాలు ఎంతమంది ఉన్నాయో తెలుసు. ఇవాళ ఇంకా మనకి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపించారు జగనన్న గారు. ఇవాళ మెడికల్ కాలేజీ కానీ మా కాశీమహేశ్వరి గారి ఆధ్వర్యంలో, తర్వాత సీసీ రోడ్లు కానీ, తర్వాత బైపాస్ కానీ, తర్వాత జగనన్న ఇల్లు కానీ, తర్వాత ఒక గురజాల టౌన్లోనే 1132 పైచిలకి ఇళ్ళు ఇచ్చిన కాశీమహేశ్వరి రెడ్డి గారు జగనన్న గారికి మా అభివృద్ధి ఏందో మా గురజాలలో మేము చూపించగలుగుతాం. బోండా ఉమా చెప్తున్నాడు కదా, చంద్రబాబు నాయుడు గారిది ఒక మంచి పరిపాలన, ఆ పరిపాలనే ప్రజలు మళ్ళీ కోరుకుంటున్నారనేసి మాట్లాడుతున్నారు. వాళ్ళ పరిపాలన బాగుంది అంటే గతంలో చేసిన స్వర్ణయుగం అంటే రాష్ట్ర ప్రజలు ఎలా ఓడించారో వాళ్ళకి తెలుసు. అలా చేసి ఉంటే మళ్ళీ కూడా వాళ్ళే వచ్చి ఉండేవాళ్ళు. ఇవాళ వాళ్ళు ఓడించారు అంటే వాళ్ళు చేయలేదనే దానికి నిదర్శనం. తర్వాత మేము ఇవాళ 5 సంవత్సరాలు చేసిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా జనాల్లోకి వెళ్ళి మేము చెప్తా ఉన్నాం. వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళ రమ్మనండి. గత 5 సంవత్సరాల్లో వాళ్ళ పరిపాలనలో వాళ్ళు ఏం చేశారో, ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారో పబ్లిక్గా తెలియజేయమనండి.